ఫస్ట్ ఏమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నారు. ఇప్పుడేమో ప్రధాని రాజీనామా అంటున్నారు. ప్రధాన్ టు ప్రధాని దాకా చేరుకుందన్నమాట. అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఎంత క్లారిటీ లేకుండా వీళ్ళు చేస్తున్నారో నేను చెబుతాను. ఇప్పుడు చూడండి, ఇది చూపించడానికేమో నీట్ ఎగ్జామ్ అంటున్నారు కదా, మరి ఇక్కడికి ఈ సోనం వాంగ్చుక్ ఎందుకు వచ్చాడు? సోనం వాంగ్చుక్ అప్పటికప్పుడే వచ్చి తాను హంగర్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇతడితో పాటు ఇదే జమ్మూ కాశ్మీర్ నుంచి గిరిజనుల రూపంలో పాదయాత్రగా రావడం ఏంటి? ఇక పంజాబ్ రైతుల ముసుగులో వచ్చిన ఆప్ కార్యకర్తలు ఎందుకు వచ్చారు? అలాగే ఈ ఖలిస్తాన్ ఉగ్రవాద మూక అందులో ఎందుకున్నారు? వెస్ట్ బెంగాల్ ఢిల్లీలో ఉన్న ఈ రోహింగ్యా మూకలంతా ఎందుకు అందులో ఉన్నారు? ఇది నీట్ అని, కాక్రోచుల ఉద్యమం అని, ఇందులో మొత్తం భారతదేశ పేద విద్యార్థులు ఉన్నారు అని చూపిస్తున్నది ఏదైతే ఉందో అదంతా కూడా అబద్ధం. అమాయకులు పాపం వాళ్ళంతా కూడా మాల్ న్యూట్రిషన్ కిడ్స్ అని ఈ ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న ఓవర్ యాక్షన్ ఉంది చూడండి. అమాయకంగా నటిస్తున్న ఈ విలన్ ఓవర్ యాక్షన్ ఉంది చూడండి. చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇతడు వాళ్ళు మాల్ న్యూట్రిషన్ కిడ్స్ అండి, వాళ్ళు బలంగా కూడా లేరు అని చెబుతున్నారు. నిజానికి నేను చెబుతున్నా ఇప్పుడు ఎవడెవడు అక్కడ ఎంతెంత బలంగా ఉన్నాడో, నిజమైన అమాయక విద్యార్థులు ఎంతమంది ఉన్నారో మొత్తం లెక్కలు బయటకు వస్తున్నాయి. ఆ లెక్కలు కడుతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళని అక్కడ కూర్చొని ఇచ్చారు అంటే వాళ్ళని వదిలేయడానికి కాదు. ఇప్పుడు తీస్తున్నారు చూడండి. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఎవరెవరు వాళ్ళు మీరే చెప్పండి. అసలు నేనేం మాట్లాడను. ఆ వీడియోలు కొన్ని వచ్చాయి, ఆ వీడియోలు ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. Bhagwan Ram Mandir or whatever the fuck isme, but it's just people don't know ki Bhagwan Ram Mandir or whatever the fuck isme, but it's just people don't know ki politics. कब हुआ था पेपर लीक? अभी कुछ दिन पहले। कहाँ पर? नीट का फुल फॉर्म क्या? मैं वहाँ तक नहीं पढ़ा हूँ। कब हुआ था पेपर लीक? अभी कुछ दिन पहले। कहाँ पर? नीट का फुल फॉर्म क्या? मैं वहाँ तक नहीं पढ़ा हूँ। इस लौड़े के नीचे से निकल जाओ भोसड़ी के, और जो वो घुसा हुआ है मेलोडी की चूत के अंदर निकल जाओ उसके बाहर से बहन के लौड़े। इस लौड़े के नीचे से निकल जाओ भोसड़ी के, और जो वो घुसा हुआ है मेलोडी की चूत के अंदर निकल जाओ उसके बाहर से बहन के लौड़े। कि भैया हमारे पैड में भी अब तो ऐसी लीक लॉक टेक्नोलॉजी आ गई है, तो थोड़ा आप भी सिस्टम पर ध्यान दे और आप भी चीजों का रुकी। भैया हमारे पैड में भी अब तो ऐसी लीक लॉक टेक्नोलॉजी आ गई है, तो थोड़ा आप भी सिस्टम पर ध्यान दे और आप भी चीजों का रुकी। मोदी मादर चौथ गांडू ढीला इसकी माँ की चौथ। मोदी मादर चौथ गांडू ढीला इसकी माँ की चौथ। ఛీ, నిజంగా అసహ్యం ఎట్లా మాటలు వింటుంటే. వాళ్ళంతా వాళ్ళు మాట్లాడేదాన్ని పచ్చి బూతులు, దరిద్రమైన బూతులు. ఆడపిల్లల వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారా? శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారా? వాళ్ళలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసే మొఖాల్లాగా ఉన్నారా? వాళ్ళ మొఖాలు, వాళ్ళ అవతారాలు, వాళ్ళ డ్రెస్సులు అవి చూస్తుంటే అర్థం కావట్లా. వాళ్ళు శాంతియుతంగా చేసినట్టున్నారా? మొదట అమ్మాయి ఏం మాట్లాడుతుంది? ఏం బూతు మాట్లాడుతుంది? రామ మందిరాన్ని ఏమంటుంది? పచ్చి బూతు మాట్లాడుతుంది. వీళ్ళు చదువుకున్న విద్యార్థులా? వీళ్ళు జెన్జీ అని చెప్పి ఈ జనరేషన్ ని ఇంత పెద్ద ముద్ర, దరిద్రమైన ముద్ర ఈ జెన్జీ మీద వేస్తున్నారు. నిజమైన జెన్జీ విద్యార్థులంతా కూడా ఇప్పుడు తిరగబడాలి. వాళ్ళు మాట్లాడే బూతులు వింటుంటే. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది. ఇంకో అమ్మాయి ఏం చూపిస్తుంది? మోడీ గారి ఛాతీ 52 ఇంచులు 62 ఇంచులు అన్నారు కదా, మరి ఇప్పుడు మా మహిళల ఇన్నర్ వేర్ వేసుకోండి అని చూపిస్తోంది ఆ అమ్మాయి, ఆ ఆడపిల్ల. ఇంకొక అమ్మాయి ఏం చూపిస్తోంది చూడండి. ఆ అమ్మాయి డ్రెస్సులు చూడండి. ఆ అమ్మాయి ఏం బూతులు మాట్లాడుతుందో వినండి. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? ఆ అమ్మాయి మెన్స్ట్రువల్ సైకిల్ ప్యాడ్ ఎన్నిసార్లు లీక్ అయిందో, మోడీ గవర్నమెంట్ లో పేపర్స్ అన్నిసార్లు లీక్ అయ్యాయి అని ఏ విధంగా పోలుస్తుంది? అసలు స్త్రీతనం ఉందా? ఆడతనం ఉందా? వీళ్ళ ఆడవాళ్ళ? ఈ చివరిగా మాట్లాడింది చూడండి. ఈమె నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిందా? ఎవరీమా? బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిం ఆమె. చాలా స్పష్టంగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ రోహింగ్యా అక్కడికి వచ్చి నీటి విద్యార్థుల తరపున మరి మోదీని తిట్టాల్సినంత అవసరం ఆమెకేమికి వచ్చింది? ఆమె ఏం తిడుతుంది? మోదీ గారిని అమ్మా బూతులు తిడుతుంది. ఈ విధంగా ఇలాంటివి కొల్లలు. సరిగ్గా మరికొద్ది రోజుల్లో, అంటే 15-20 రోజుల్లో ఆగస్టు 15 భారతదేశ స్వాతంత్ర దినోత్సవం వస్తోంది. అక్కడ సిబ్బంది అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి స్వాతంత్ర దినోత్సవానికి. ఇంకొక వైపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. అయినా సరే మరి పార్లమెంట్ దగ్గరికి దాడికి రండి అని చెబుతారా? వీరికి ధర్నా చౌక్ రాష్ట్రంలో ఎలా ఉంటుందో అక్కడ కూడా జంతర్ మంతర్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడే ఉండి చేయాలి. కానీ అది దాటారు అంటే ఖచ్చితంగా కాళ్ళు ఎరగొడతారు. అది తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, ఢిల్లీలో అయినా ఖచ్చితంగా కాళ్ళు ఎరగొడతారు. అందుకే అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళనే. కాబట్టి ఏం చేద్దామని అంటే పార్లమెంట్లోకి వచ్చి అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే లోపలికి వచ్చి ఎంపీలను ఏం చేద్దామని, ఎంపీల మీద ఏదైనా దాడి జరిగితే ఎవడు బాధ్యుడు? మరి వీళ్ళని కొట్టకుండా ఏం చేయాలి?
వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి ఏం చేద్దామని మొన్నటికి మొన్నే మహారాష్ట్రలో ఒకడు 50,000 మందిని చంపడానికి ఆ ఎలుకల మందు తీసుకొచ్చి టాబ్లెట్లు అందరికీ ప్రసాదం పంచిపెట్టాడు. ఇంత దుర్మార్గాలు ఇంకొక వైపు జరుగుతుంటే వీళ్ళెళ్ళి అక్కడ ఆందోళన చేస్తాము అంటున్నారు అంటే ఇతర దేశాల వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అంటే ఎంత దుర్మార్గం. ఆఖరికి ఈ పన్ను సింగ్ అనేవాడు ఖలిస్తాన్ వేర్పాటు ఉద్యమంలో ఈ పన్ను సింగ్ అనేవాడు ఉంటాడు. వాడు ఏం మాట్లాడాడో వీలైతే నేను ఆ విజువల్ ప్లే చేస్తాను, అది ట్విట్టర్లో ఉంది. వాడేం చెబుతున్నాడు, ఎస్ ఈ ఆందోళన మేమే చేపిస్తున్నాం, ఖలిస్తాన్ వేర్పాటు వాదం వెనక ఉంది, మేమే దీనికి ఫండింగ్ ఇస్తున్నాం, మేమే డబ్బులు పంపించాం, అవసరమైతే ఇంకా పంపు చేస్తామని వాడు నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు. మగధా న్యూస్ మనం నిన్న పొద్దున్నే చెప్పాం కదా, పొద్దున్నే ఖలిస్తాన్ వేర్పాటు వాదులు ఇందులో ఉన్నారు అని మగధా న్యూస్ చెప్పిందా లేదా? దానికి సంబంధించి ఖలిస్తాన్ ఉద్యమంలో ఉన్న కీలకమైన వ్యక్తి పన్ను సింగ్ అనేవాడు ఇప్పుడు వచ్చి చెబుతున్నాడు ఎస్ మేమే నడిపిస్తున్నామని. అంటే అన్ని వైపుల నుంచి ఒక బంగ్లాదేశ్ లాగా శ్రీలంక లాగా మొత్తాన్ని ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రధాని నివాసం పార్లమెంటు ఢిల్లీని అట్టుడికించడానికి అతి పెద్ద కుట్ర జరుగుతోంది. వీళ్లతోనే ఆగదు. ఇప్పటికీ ఆ రోడ్లని చూడండి ఎలా ఉన్నారు, మొత్తం నిజంగానే కాక్రోచుల్లాగా మొత్తం పట్టేస్తున్నారు. ఈ కాక్రోచులు ఖచ్చితంగా హిట్ కొట్టాలి, ఒక్కొక్క కాక్రోచుని చితక్ కొట్టాలి, మళ్ళీ బతకకుండా చేయాలి. అంటే పిల్లల్ని కాదు, ఈ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ మన దేశంలో అడుగు పెట్టాలంటే గడగడలాడేలాగా చేయాలి. ఇప్పుడు నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను, చెప్పండి, ధైర్యం ఉంటే చెప్పండి. మీ గుండెల మీద చేయి వేసుకుని మీరు నమ్మే ఎవరైనా వ్యక్తుల మీద, మీరు నమ్మే భగవంతుడి మీద ఒట్టేసి మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎవరెవరు ప్రొఫెసర్లు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పనులు చేస్తూ ఉన్నారు, ఏ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు ఆ యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగాలు అమ్ముకోకుండా ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఏ ఉద్యోగాలైనా సరే కనీసం 50% వాటా అంతా కూడా ఈ వైస్ ఛాన్సలర్ల జేబుల్లోకి వెళుతుందా లేదా, అక్కడున్న టీం తీసుకుంటున్నారా లేదా? ఇది పచ్చి నిజాలు, పచ్చి వాస్తవాలు, ఇది అందరికీ తెలుసు. అయినా ఎవరు మాట్లాడరు. నేను అడుగుతున్నా, ఈ వీళ్ళేమో ప్రొఫెసర్ల రూపంలో ప్రొఫెసర్ల ముసుగుల్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే జీతాలు 4-5 లక్షలు తీసుకుంటారు. కనీసం వీళ్ళకి 3, 4, 5 లక్షలు ఉన్నాయి వీళ్ళ జీతాలు. మళ్ళీ ఇది కాకుండా గెస్ట్ లెక్చరర్లుగా వెళ్ళినందుకు, ఇంకెక్కడికో కోచింగ్ సెంటర్కి వెళ్ళి చెప్పినందుకు మళ్ళీ ప్రైవేట్ ఫీజులు తీసుకుంటారు. ఈ ప్రొఫెసర్ల మేధావుల ముసుగుల్లో ఉన్న ఏ ప్రొఫెసర్ అయినా సరే నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు గుర్తెచ్చుకోండి. ఈ ప్రొఫెసర్ అని పేరు పెట్టుకొని రోజు మనకు కనిపించే ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తెచ్చుకోండి. ఎవరైనా సరే పేద విద్యార్థులకి ఎప్పుడైనా పాఠాలు చెప్పారా? వీళ్ళ నాలుక అరిగిపోతుందని, వీళ్ళ నోరు అరిగిపోతుందని, డబ్బులు ఇవ్వండి వీళ్ళ నోట్ల నుంచి మాట రాదు. ఎక్కడైనా సరే డబ్బులు రావాలి, ప్రతి దానికి డబ్బులు లెక్కే ఉండాలి. డబ్బు పడి తెచ్చే ప్రొఫెసర్లు వీళ్ళు విద్యార్థుల కోసం ఆలోచిస్తున్నారు. ఈ రోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఇన్నేళ్ల పాటు గవర్నమెంట్ల దగ్గర, విద్యార్థుల దగ్గర, కోచింగ్ సెంటర్ల దగ్గర లక్షలు వీళ్ళు తిన్నది, పందికొక్కుల్లాగా తిన్నది మాత్రం ఎవరికి కనిపించట్లేదు. అదే విధంగా స్టూడెంట్స్ విషయంలో కూడా పిహెచ్డి సీట్ ఇవ్వాలన్నా, పీజీ సీట్ ఇవ్వాలన్నా, యూనివర్సిటీలో ఏళ్ల తరబడి ఎంత వయసు మీద పడుతున్నా అక్కడి విద్యార్థుల్లాగా, అక్కడి స్కాలర్స్ లాగా పడి ఉండేలాగా చేయడానికి జేఎన్యూ దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రాలలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యాపారం నడుస్తుందా లేదా? అటు స్టూడెంట్స్తో, ఇటు వైస్ ఛాన్సలర్లతో, అటు ప్రొఫెసర్లతో అందరూ కలిసి యూనివర్సిటీలో పడి ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తున్నారు. విద్యా వ్యాపారాలు, ప్రైవేట్ సంస్థలను మాట్లాడుతుంటారు కదా. ఈ యూనివర్సిటీలో జరిగేది కూడా ఏం తక్కువ కాదు. ఇది వాస్తవం, ఇది నిజం. ఆఖరికి ఇంటర్నల్స్ ఎగ్జాములు రాయకుండా కూడా డబ్బులు తీసుకొని ఆ పేపర్లు కూడా వాళ్లే రాసుకొని ఇచ్చేసేలాంటి గనులు మన రాష్ట్రాల్లో లేరనుకుంటున్నారా? రండి, కెమెరా తీసుకొని వెళదాం రండి, లేదంటే ప్రతి యూనివర్సిటీలో కెమెరా పెడదాం రండి, చూద్దాం. ఇది ఇంత అన్యాయం, ఇంత దారుణాలు జరుగుతున్నాయి అని తెలిసినా సరే నీట్ ఎగ్జామ్ విషయంలో మాత్రం ఇక్కడ ఏదో జరిగిపోయింది అని ఈ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. ఇది వింటుంటే ఇంకా అసహ్యం వేస్తుంది. కేవలం వీళ్ళందరి ఎజెండా ఒకటే, రాహుల్ గాంధీ అనే విద్యార్థి భవిష్యత్తును సెట్ చేయడానికి ఈ భారతదేశంలో ఉన్న కొంతమంది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. రాసి పెట్టుకోండి, కేవలం ఒక రాహుల్ గాంధీ 52 సంవత్సరాలు, మరి ఆ 52 ఏళ్ల విద్యార్థి భవిష్యత్తు బాగు చేయడానికి భారతదేశంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు చాలా మంది కూర్చొని పని కట్టుకొని.